హలో హాయ్ ఫ్రెండ్స్, మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్తే. ఉజ్వలా శక్తి ఫౌండేషన్ నుంచి వివేకానంద గారు చెప్పిన కొటేషన్స్, సూక్తులు ఇప్పుడు మనము సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 30 వరకు తెలుసుకుందాం. సెప్టెంబర్ 21. స్ట్రగుల్ ఈజ్ సైన్ ఆఫ్ లైఫ్. పోరాటమే జీవిత లక్షణం. సెప్టెంబర్ 22. లవ్వింగ్ అదర్స్ ఈజ్ వర్చ్యూ, హేటింగ్ అదర్స్ ఈజ్ సిన్. ఇతరులను ప్రేమించడం ధర్మం, ఇతరులను ద్వేషించడం పాపం. సెప్టెంబర్ 23. It is remarkable also that the possession of India by a foreign power has always been a turning point in the history of that power, bringing to it wealth, prosperity, dominion, and spiritual ideas. While the Western man tries to measure how much it is possible for him to possess and to enjoy, the Eastern seems to take the opposite course and to measure how little of material possession he can do with. చేతల్లో శక్తి చూపించండి అంటారు పాశ్చాత్యులు. కష్టాలను ఎదుర్కొని మీ శక్తిని చూపించండి అంటారు భారతీయులు. ఒక వ్యక్తి ఎంత సంపద గుర్తించవచ్చో అనే సమస్యను పరిష్కరించిన వాళ్ళు పాశ్చాత్యులైతే, ఒక వ్యక్తి సంపదను ఎంతగా త్యాగం చేయగలడో అనే సమస్యను పరిష్కరించిన వారు భారతీయులు. సెప్టెంబర్ 24. ద నోబల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సీత, సావిత్రి, దమయంతి, లీలావతి, కానా అండ్ మీరా షుడ్ బి brought home to their minds, and they should be inspired to mold their own lives in the light of these. సీతా సావిత్రిలకు జన్మనిచ్చిన పవిత్రమైన ఈ భారతదేశంలో సౌశీల్యము, సేవానిరతి, అనురాగము, దయ, సంతృప్తి, మర్యాద గల స్త్రీలు ఇంకా ఉన్నారు, ఇంకా ఉద్భవించాలి కూడా. సెప్టెంబర్ 25. We are to put the chemicals together. The crystallization will be done by nature according to her laws. Work hard, be steady and have faith in the Lord. రసాయన పదార్థాలను ఒకచోట చేర్చడం మన పని. ప్రకృతి తన సిద్ధాంతాన్ని అనుసరించి స్ఫటికీకరణ చేసి తీరుతుంది. కష్టించి పనిచేయండి, స్థైర్యంగా ఉండండి, భగవంతుని యందు విశ్వాసంతో ఉండండి. సెప్టెంబర్ 26. When you are doing any work, do not think of anything beyond. Do it as worship, as the highest worship, and devote your whole life to it for the time being. నువ్వు ఒక పనిని చేస్తున్నప్పుడు దాన్ని తప్ప మరి దేన్ని గురించి ఆలోచించవద్దు. దాన్ని ఆరాధనగా, మహోన్నత ఆరాధనగా కొనొచ్చు. ఆ పనిపైనే పూర్తి మనస్సును కేంద్రీకృతం చెయ్యి. సెప్టెంబర్ 27. It is true that fear is the sure cause of degradation and sin. It is fear that brings misery, fear that brings death, fear that breeds evil. And what causes fear? Ignorance of our own nature. భయమే మృత్యువునకు హేతువు. ఈ భయానికి కారణం మనము ఆత్మస్వరూపులం అనే సత్యాన్ని మరిచిపోవడమే. ప్రతి ఒక్కరూ ఆత్మ సామ్రాజ్యాధిపతికి వారసులమని మరువరాదు. సెప్టెంబర్ 28. Do always better and be happy. He said there ought to be no talk of sin. The mistakes of the past ought to be used only for guidance in the future, never to be mourned over. When the lesson is learned from them, they should be forgotten. Strike a light, he said. Sit not in darkness and sorrow. సదా సంతోష స్వభావాన్నే అలవర్చుకోవాలి.
అందరిలో ఉన్న సద్గుణాలను చూడటానికి ప్రయత్నించాలి. ప్రతికూల వాతావరణాన్ని ఎదిరించి ధీరగుణము మన ఆత్మోన్నతికి తోడ్పడుతుంది. September 29th. True civilization does not mean congregating in cities and living a foolish life, but going Godward, controlling the senses, and thus becoming the ruler in this house of the self. నాగరికత అంటే పట్టణాలలో గుమికూడి మూర్ఘపు జీవితం గడపడము కాదు, ఇంద్రియ నిగ్రహం ద్వారా మనస్సును భగవంతుడి వైపు మళ్లించి ఆత్మ సామ్రాజ్యపు సింహాసనాన్ని అధిష్ఠించడం. September 30th. It is we who have put our hands before our eyes and cry that it is dark. Know that there is no darkness around us. Take the hands away, and there is the light which was from the beginning. Darkness never existed. Weakness never existed. We who are fools cry that we are weak. We who are fools cry that we are impure. కళ్ళకు మనం చేతులను అడ్డంగా పెట్టుకొని అంతటా చీకటే అని విలపిస్తున్నాం. అలాగే మన మనస్సుకు దుర్బలతను ఆపాదించుకొని బలహీనులమని అపవిత్రులమని విలపిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని సూక్తులతో మళ్ళీ కలుద్దాం. జై వివేకానంద్.